హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఈరోజు మా ఇంటి దగ్గర ఉదయాన్నే ఇంద్రధనుస్సు అయితే వచ్చింది. చాలా చిన్నగా వచ్చింది, ఒక్కొక్కసారి చాలా పెద్దగా వస్తుంది. ఎండ వాన కురిసినప్పుడు ఇలా ఇంద్రధనుస్సుగా వస్తుంది. దీనికోసం మనకు చిన్నప్పుడు ఒక లెసన్ కూడా ఉంటుంది, చదువుకున్నాను కానీ ఇప్పుడు మర్చిపోయాను. చాలా డేస్ అయితే అవుతుంది కదా. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని బయట కూడా తుడిచేసి ఇలా సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాను. ఈరోజు మంగళవారం అని చెప్పేసి తులసి కోట దగ్గర కూడా కడిగేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. అలానే ఒక పక్కేమో వెయిట్ లాస్ కోసం వాము, జీలకర్ర, సోంపు డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ పొడి వేసుకొని బాగా మరిగించుకొని గోరువేడిగా ఉన్నప్పుడు ఎంటీ స్టమక్తో తాగితే పొట్టది కూడా తగ్గుతుందని యూట్యూబ్లో అయితే చూశాను. అందుకు ఈరోజు నుంచి తాగుదామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలానే టిఫిన్ కూడా మానేసి రోజు కూడా సోడిజావ తాగుదామని సోడిజావ కూడా కాచుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆయనకి దేవుడి దగ్గర అన్నీ సర్దేసి ఆయన కోసం టిఫిన్ అయితే వేస్తున్నాను. నిన్న నైటే దోసల పిండి గ్రైండ్ చేశాను. చట్నీ ఏం ప్రిపేర్ చేయట్లేదు, మాకాయ పచ్చడిలో పెరుగు కలిపేసి వేసేస్తాను. ఈరోజు నేను ఉదయాన్నే ఒక మంచి పని అయితే చేశాను. ఒక అరగంట వాకింగ్ అయితే చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ వర్షం రావడం వల్ల, లేదంటే చల్లదనానికి బద్ధకం వచ్చేసి అలా రోజులు గడిపేస్తున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6కే లేచి ఒక అరగంట వాకింగ్ చేసి అప్పుడు పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా దోశలు వేసి ఆయనకి ఇచ్చేసిన తర్వాత రాగి జావలో పెరుగు కలిపేసి ఒక గ్లాస్ అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత ఆయనకి వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు నుంచి వారాలప్పుడు శారీ కట్టుకోవాలని అయితే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా పండగలకి అది ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు శారీ కట్టుకుంటుంటే నాకు నడవడం కానీ ఆ శారీ కట్టుకున్నప్పుడు పని చేయడం కానీ అలవాటు అవ్వట్లేదు. అందుకే ఏదైనా కూడా అలవాటు చేసుకుంటేనే కదా అలవాటు అవుతుంది. అందుకని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా వారాలప్పుడు అది కూడా శారీ కట్టుకుని పనులు అవి చేయడం అది నేర్చుకుంటే మనకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి ఈ రోజు నుంచి శారీ కట్టుకోవాలని అయితే శారీ కట్టుకున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పసుపు కుంకుమతో పూజ చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము, అమ్మవారి అష్టకము, నవగ్రహ స్తోత్రము, అలానే సూర్యాష్టకము అన్నీ కూడా చదువుకున్నాను. ఆయన టిఫిన్ చేసేసి వర్క్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా హడావిడి లేకుండా నేను ప్రశాంతంగా అన్నీ చదువుకొని పూజ చేసుకున్నాను. ఆ తర్వాత గడపమ్మకు కూడా పసుపు రాసుకుని అలంకరించుకొని పూజ చేసుకున్నాను. గడపకి డిజైన్స్ వేయకుండా శుక్రవారం మంగళవారం పసుపు రాసుకుని నిండుగా బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో. గడపమ్మకు పూజ చేసేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాజన చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇల్లంతా ధూపం వేయడం కోసం కొబ్బరి పీచుతో అగ్గి రాజేయడం కోసం ఒక గిన్నెలోకి కొబ్బరి పీచు అయితే తీసుకున్నాను. ఇది సిమెంట్తో తయారు చేసుకున్నాను. సాంబ్రాణి వేసుకోవడానికి గిన్నె లేదని చెప్పేసి సిమెంట్ ఉంటే అది ఒక గిన్నెలో వేసి గిన్నెలాగా చేసుకున్నాను. బాగానే యూజ్ అవుతుంది సాంబ్రాణి వేసుకోవడానికి. ముందు దేవుడి మందిరానికి వేసేసి గడపలకి, తులసమ్మకి, అలానే రూమ్స్ అన్నిటిలో కూడా సాంబ్రాణి ధూపం వేసేసిన తర్వాత ఇంకా నేను టిఫిన్ కింద రాగి జావ అయితే తాగేస్తున్నాను. రాగి జావలో పెరుగు కలుపుకొని ఒక గ్లాస్ మనం తాగామంటే మనం టిఫిన్ తిన్నట్టే లెక్క. అసలు మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది వేయదు. ఇంకా రాగి జావ తాగేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు ఈరోజు చాలా పవర్ ఉన్నాయి. కళ్ళు మండిపోయి కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చేసాయి. ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప ఎగురు పెడుతున్నాను. మరొక స్టవ్ మీద రైస్ కూడా కడిగి పెట్టేశాను. వంట మొదలు పెట్టే వరకు కూడా ఈ బాబోయ్ వంట అవ్వలేదు, ఎప్పటికవుతుందో అని టెన్షన్ పడతాము. వంట మొదలు పెట్టామంటే ఒక అరగంటలో కంప్లీట్ అయిపోతుంది. ఇది వరకు రోజుల్లాగా కట్టెల పొయ్యి వెలిగించి పొయ్యి రాజేసి వంట ఏమైనా చేయాలా, గ్యాసే కదా, గ్యాస్ లైట్తో టక్మని వెలిగించి ఒక స్టవ్ మీద కర్రీ పెట్టేసి ఒక స్టవ్ మీద రైస్ కడిగి పెట్టేసి ఉడికించేస్తే వంట కంప్లీట్ అయిపోతుంది. నేను వేసిన మొక్కలు బాగానే రెప్టెళ్తున్నాయి. పచ్చిమిరకాయ మొక్కలు వచ్చాయి, వంగ మొక్కలు బతికాయి, అలానే బొబ్బర పాదు పూతకు కూడా వచ్చింది. కర్బూజా పాదు అయితే నేను వేయలేదు. మేము సమ్మర్లో ఒకసారి కాయ తెచ్చుకున్నప్పుడు విత్తనాలు ఉంటే అలా వేస్తే పాదు కింద వచ్చేసి కాయ కూడా నిలబడింది. అది ముగ్గుతుందో లేదో చూడాలి. అలానే బెండ విత్తనాలు కూడా వేసాను, అవి కూడా మొక్క ఎదుగుతుంది.
మనం వేసిన మొక్కలు అలా పూతకు వచ్చి రెప్టెళ్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఇటువంటి కెమికల్స్ వాడకుండా నేచురల్గా పండించుకున్నవి మన ఆరోగ్యానికి మంచిది, అలానే రుచి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కూరగాయలు అవి కూడా తొందరగా పంట తొందరగా రావడం కోసం చాలా కెమికల్స్ అయితే వాడుతున్నారు. అందుకే మనం కొన్న 2 రోజులకే అవి వల్లిపోయి కుళ్ళిపోవడం అలా జరుగుతున్నాయి. గిన్నెలు క్లీన్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకొని బట్టలు కూడా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఎండ బాగానే ఉంది, మబ్బు ఒక పక్క ఎండ ఒక పక్క అలా లేదు, ఎండ అలానే నిలబడి ఉంది. శ్రావణ మాసం పనులు మొదలు పెట్టుకొని సామాన్లు తోముకున్న వాళ్ళకి భలే ఆరిపోతాయి. నేను కూడా రేపటి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఇలా రేపు కూడా ఎండ కాస్తే బాగుండు. పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకొని టీవీ అయితే చూస్తున్నాను. ఈలోపు ఆయన కూడా వచ్చేసారు. ఇంకా భోజనం అయితే వడ్డిచ్చేసి నేను కూడా భోజనం అయితే తినేస్తున్నాను. భోజనం చేసేసిన తర్వాత 1 o'clock నుంచి 4 o'clock వరకు సీరియల్స్ అయితే చూస్తాను. ఆ తర్వాత ఆయన వర్క్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. నేను కూడా లేచి టీ పెట్టేసి ఆయన వర్క్కి వెళ్ళిన తర్వాత నేను కొంతసేపు అలా కూర్చొని ఇంకా రూమ్స్ అవి కూడా నీట్గా తెచ్చుకొని వాకళ్ళు అవి కూడా తుడుచుకుంటాను. నా సింపుల్ డైలీ రొటీన్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.